పోనీ ఒక మొక్క చెప్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 14-15 వచనాల్లో మీరు చదవక్కర్లేదు, కానీ పెద్ద భక్తులందరూ వచ్చేసి, ఏమన్నా మీ భక్తులు, నువ్వు పెద్ద గురువు గారు, నీకో శిష్యులు ఉపవాసాలు ఉండరు, ఎప్పుడు తినడమేనా, ఏం నేర్పుకోవాలి నువ్వు అని అడిగారండి. ఎవరిని? యేసుప్రభుని అడిగారు. గుండెకాయ చూడు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి నీ శిష్యులకి భక్తి నేర్పుకోవా? ఇదేనాట పెద్ద, నువ్వు గురువు వాళ్ళ శిష్యులు తినడమేనా పని, ఉపవాసాలు వద్దా అన్నారు. ఏమండి అప్పుడు యేసుప్రభు ఏమనాలి? ఉపవాసం అనగా అన్నపానములు మానుట కాదు, దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయి, కాడిమోరు బాకులు తెంచుటయే. తిండి మానమని ఎవడు చెప్పాడు? అమ్మా ఇక్కడ తినా అన్నాలుగా యేసుప్రభు. ఈ అద్భుతమైన పాయింట్ యేసుప్రభుకి తెలదు. మరి యేసుప్రభు అన్నాడు, పెండ్లి కుమారుడు తమతో ఉండగా పెండ్లి ఇంటి వారు దుఃఖంగా ఉంటారటండి. పెండ్లి కుమారుడు వెళ్ళిపోయే దినాలు వస్తున్నాయి, అప్పుడు ఉంటారులే అన్నాడు. అంటే యేసు ప్రభు ఆరోగ్యమైపోయింది మొదలుకొని మళ్ళీ రోజుగా వచ్చేదాకా సంఘాలు ఉపవాసం ఉండాలి, జాగరణలు చేయాలి, ప్రార్థనలు చేయాలి, కడుపు కట్టుకోవాలి, కన్నీరు గార్చాలి, దేహమును నలగొట్టుకోవాలి. ఇది బైబిల్ చెప్పిన బోధ, యేసు చెప్పిన బోధ. తూచి ఉత్తిగా అందరికి యూదులకే మనం తినేయచ్చు. ఊరిని తిండి పాడుగా